మనం దేవుని ప్రేమించుతామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపను ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమే ఉన్నది. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడండి. మనం ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే మన పట్ల కృప చూపించాడు. దేవుడే మొట్టమొదటిగా మన పట్ల దయ చూపించాడు. కాబట్టి అప్పుడు మనం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి. మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. ఇందులో మనం చూసుకుంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయుటకై తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. శిలువలో ఘోరాతి ఘోరంగా చనిపోయాడు. శిలువలో ఆయన ఎంతో వేదన చనిపోయాడు, ఎంతో రక్తం కార్చి చనిపోయాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటకై ఆయన చనిపోయాడు. కాబట్టి మనకు నిత్య జీవం అనుగ్రహించాడు.